హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ 604 పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. పూర్తి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ మన ఛానల్లో ఇప్పటికే ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. ఈ వీడియోలో పీజీటీ ఎంఎల్టీ మరియు పీజీటీ ఎంపీహెచ్డబ్ల్యూ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలతో పాటుగా మరికొన్ని వివరాలు అయితే చెప్తాను. ఎందుకంటే ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేవి బీఎస్సీ నర్సింగ్, ఎంబీబీఎస్, బీహెచ్ఎంఏ, బీఏఎంఎస్, బీ ఫార్మసీ వంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకునే పోస్టులు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెప్తాను. అలాగే కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష నుంచి విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా పీజీటీ, సిఆర్టీ, పీఈటీ, అలాగే వార్డెన్ జాబ్స్, అకౌంటెంటు, అలాగే పార్ట్ టైం టీచర్స్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అలాగే వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఈ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు అయితే ఉండడం జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్గా 604 ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో టీచింగ్ ఉద్యోగాలు 507, అలాగే నాన్ టీచింగ్ ఉద్యోగాలు 107 పోస్టులు ఉన్నాయి. ఈ 507 పోస్టుల్లో కొన్ని పోస్టులకు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, బీ ఫార్మసీ చేసిన వాళ్ళు, అలాగే మరికొన్ని రకాల అర్హతలు నేను చెప్పాను కదా, వాళ్ళందరికీ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మీ జిల్లాలో కూడా ఆ వేకెన్సీస్ ఉన్నట్లయితే మీరు కూడా అప్లై చేసుకుంటారు అని చెప్పి ఇది స్పెషల్గా నేను అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియో అన్నమాట. మరి ఈ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 24న రిలీజ్ చేశారు. అలాగే ఆ అప్లికేషన్స్ అనేవి సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు కూడా పెట్టుకోవచ్చు. గ్రీవెన్సెస్ ఏవైనా ఉంటే వాళ్ళ అప్లై చేసిన తర్వాత రిలీజ్ చేసిన మెరిట్ లిస్ట్పై అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 16 వరకు కూడా గ్రీవెన్స్ అయితే తీసుకుంటారు. ఆ తర్వాత జిల్లా స్థాయిలో అక్టోబర్ 17, 18 తేదీలో సర్టిఫైడ్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అక్టోబర్ 19న రిలీజ్ చేస్తారు. దానిపై కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 21 వరకు కూడా తీసుకుంటారు. తర్వాత అక్టోబర్ 22వ తేదీన ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎంపికైన వారికి అక్టోబర్ 23వ తేదీన మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్ట్ కూడా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. టోటల్గా మనకి అక్టోబర్ 24న జాయినింగ్ డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెల రోజుల్లోనే మొత్తం రిక్రూట్మెంట్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ జాబ్స్కి సంబంధించి జూలై 1, 2024 నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 47 ఇయర్స్ వరకు కూడా ఉండాలి ఏజ్. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే 42 ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలి. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అభ్యర్థులు అయితే వాళ్ళకి 52 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 45 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా. అయితే ఇక్కడ మనకి పీజీటీ అనేటువంటి పోస్టుల్లో ఎంఎల్టీ, అలాగే ఎంపీహెచ్డబ్ల్యూ అనే పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఇక్కడ పేర్కొన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీటీ ఎంఎల్టీ పోస్టుకు ఎంబీబీఎస్ లేదా బీహెచ్ఎంఏ లేదా బీఏఎంఎస్ లేదా బీ ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. లేదా ఇదే జాబ్కి ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మరి ఈ జాబ్స్కి మీలో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే పీజీటీ ఎంఎల్టీకి ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్తో మీకు మీ జిల్లాలో వేకెన్సీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత ఉన్నట్టే. ఇక పీజీటీ ఎంపీహెచ్డబ్ల్యూ అనే జాబ్ అయితే ఉంది. దీనికి బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి పీజీటీ ఎంపీహెచ్డబ్ల్యూకి ఇందులో ఎవరికైనా క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. వీటితో పాటుగా చాలా రకాల ఇతర పోస్టులు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి అర్హతలు అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో అనేది కంప్లీట్ డీటెయిల్స్తో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. అలాగే ఈ పీజీటీ పోస్టులకు ఇప్పుడు నేను చెప్పినటువంటి పీజీటీ, ఎంఎల్టీ, అలాగే ఎంపీహెచ్డబ్ల్యూ అనే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అన్ని రకాల ఉద్యోగాల మాదిరిగానే ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ బేసిస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారు.
ఎలా అంటే మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటుంది కనుక 10 మార్క్స్ యాడ్ చేస్తారు. అలాగే ఇంటర్మీడియట్కి ఒక 10 మార్కులు, అలాగే మీ క్వాలిఫికేషన్కి ఒక 20 మార్కులు, అలాగే మాస్టర్స్ డిగ్రీ ఉంటే దానికి ఒక 30 మార్కులు, అలాగే మనం చూసుకున్నట్లయితే బీఈడి లేదా ఎంఏ ఉన్న వారికి 20 మార్కులు, సర్వీస్ వెయిటేజీ ఉన్న వాళ్ళకి 10 మార్కులు ఇలా యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అర్హతను ఆధారంగా చేసుకొని ఈ యొక్క మెరిట్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వేకెన్సీస్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసే వాళ్ళు 250 రూపీస్ ఫీజు అనేది ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు పే చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి పోస్టులకు ఎంపికైన వారికి 26,759 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. మిగతా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన శాలరీ స్ట్రక్చర్ అనేది ఈ విధంగానే ఉంటుంది. మీరు ఇక్కడైతే గమనించవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి, బీ ఫార్మసీ చేసిన వాళ్ళకి, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది. apkgbb.apcfss.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లై లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఎలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి అఫీషియల్ నోటిఫికేషన్, డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీసు, టీచర్ పోస్టుల యొక్క రోస్టర్ పాయింట్స్, అలాగే నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన రోస్టర్ పాయింట్స్, అప్లికేషన్ పేమెంట్కి సంబంధించిన లింకు, ఆన్లైన్లో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవసరమైన లింకు, అలాగే మీరు అప్లై చేసిన తర్వాత క్యాండిడేట్ ఐడి మర్చిపోతే దాన్ని రికవరీ చేసుకోవడానికి ఫర్గెట్ క్యాండిడేట్ ఐడి అని చెప్పి ఒక లింక్ ఇచ్చారు. అలాగే ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10వ తేదీ మధ్య ఆన్లైన్లో పెట్టుకోవచ్చు అని మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల్లో మీకున్న అర్హతకు ఉద్యోగం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే మీకు ఇక్కడ నేను చెప్పినటువంటి పోస్టులు అనేవి టీచింగ్ పోస్టులకు సంబంధించి వస్తాయి. కాబట్టి టీచింగ్ పోస్టుల్లో రోస్టర్స్ అయితే చూసుకుందాము. ఇక్కడ క్లిక్ హియర్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఆ పీడిఎఫ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది శ్రీకాకుళం జిల్లా. అలా మనకి కొత్త జిల్లాల ప్రకారం అన్ని జిల్లాల పేర్లు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి పోస్టు ఏదైనా జిల్లాలో ఉందా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాలో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఇవైతే చూసుకోండి. అలాగే మీ రిజర్వేషన్స్ అనేవి ఇక్కడైతే ఉంటాయి. మీ రిజర్వేషన్లో అంటే మీ యొక్క రోస్టర్ పాయింట్ ప్రకారం వేకెన్సీ ఉంటే అప్లై చేసుకోండి. అలాగే ఓపెన్లో ఉందనుకోండి, ఓసీలో పోస్ట్ ఉన్నట్లయితే మీకు మీ రిజర్వేషన్లో లేకపోయినా సరే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓపెన్లో ఉందంటే అది అందరికీ ఎలిజిబిలిటీ ఉండే పోస్ట్ అనమాట. మరి పీజీటీ చెప్పినటువంటి ఎంఎల్టీ పోస్ట్ కానీ అలాగే ఎంపీహెచ్డబ్ల్యూ పోస్ట్ కానీ ఎక్కడైనా ఉంటే ఇలా కనిపిస్తుంది చూడండి. పీజీటీ ఎంపీహెచ్డబ్ల్యూ అని చెప్పి ఒక పోస్ట్ అయితే ఇక్కడ కనిపించింది. 2 వేకెన్సీస్ అయితే కనిపించాయి. అలా మీకు జిల్లాల వారీగా వేకెన్సీస్ అనేవి ఒకసారి చూస్తే కనిపిస్తాయి. అక్కడ చూసి మీకు ఎలిజిబిలిటీ ఉండే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పీజీటీ ఎంఎల్టీ పోస్ట్కి మరో జిల్లాలో ఒక వేకెన్సీ కనిపించింది అనమాట. అలా మీరు నోటిఫికేషన్ అంతా కూడండి. అలాగే చూడడమే మాత్రమే కాకుండా అది మీ జిల్లాలో ఉందో లేదో చూసుకోండి. మీ జిల్లాలో ఒకవేళ ఉన్నట్లయితే అది మీ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ అయితే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఓపెన్లో ఉంటే అప్పుడు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇలా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పి మీకు ఒక రోస్టర్ పాయింట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా డౌన్లోడ్ చేసి ఇచ్చాను. చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండొచ్చు. వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.